హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈ మధ్యలో చాలామంది ఈసీఎల్ ఏమైనా మంచి ప్రాపర్టీ ఉంటే ఎక్స్ప్లోర్ చేయరా అని చెప్పేసి అడిగారండి. వాళ్ళ కోరిక మేరకు మంచి డూప్లెక్స్ హౌస్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఓనర్ని దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీ ఇప్పుడైతే సేల్కి అయితే పెట్టాడు. 115 అంటే 115 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి చూద్దాం పదండి. ఇదే అండి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకు ఈసీఎల్ అండి. ప్రతి ఒక్కరికి రాధిక థియేటర్ అయితే ఐడియా ఉంది అండి. రాధిక థియేటర్ ఆపోజిట్ మనకు దమ్మెగూడ రూట్ అయితే ఉంటుందన్నమాట. ఆ దమ్మెగూడ రూట్లో సాకేత్ ఉంటుంది. సాకేత్ టవర్స్ ఆపోజిటే ఈ కన్స్ట్రక్షన్స్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 115 స్క్వేర్ యార్డ్స్, 26x39 డైమెన్షన్స్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 2100 ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుంది. మొత్తం క్లియర్గా ఫస్ట్ అయితే ప్రాపర్టీని చూద్దాం, తర్వాత ప్రైస్ అయితే నేను రివీల్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే బయట మనం కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్పేస్ కూడా ఇక్కడే ఉంది. లోపలికి ఎంటడానికి ఏదైతే గేట్ ఉందో మంచి ఒక 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. గేట్ కూడా మంచి లేటెస్ట్ తీసుకున్నారు. ర్యాంప్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి ఎంటర్గానే వాటర్ అండి. వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం లేదండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. చూస్తుంది కదా, ఇక్కడ ఒక 5000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ ఉంది. పక్కకే మనకు బోర్ ఉంది. నెక్స్ట్ మనకు పార్కింగ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా చూస్తే పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సింహద్వారం అన్నమాట. మనకు ప్రాపర్టీ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారండి. ఒక 4 ఫీట్ గల్లీ తీసుకున్నారు. లాస్ట్కు వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అయితే తీసుకున్నారండి. ఒకసారి డోర్స్ కూడా క్లోజ్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అనమాట. డోర్స్ కూడా మనకు 8 ఫీట్ డోర్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు స్పేషియస్ హాల్ అయితే ఉంటుందన్నమాట. హాల్లో కూడా మంచి ఫస్ట్ ఎంటర్ కానీ మనకు టీవీ యూనిటే కనిపిస్తుందండి. పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక విండోస్ విషయానికి వస్తే 5x4 యూపీవీసీ విండోస్ పెట్టినారనమాట. ఎందుకంటే ఓనరే దగ్గరుండి దీన్ని ఉందామని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీ కొన్ని ఇష్యూస్ వల్ల మాత్రం సేల్కి అయితే పెట్టాడు. నెక్స్ట్ ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారని దానికి కూడా మనకు ప్రొఫైల్ లైట్స్ పెట్టారు. ఇంక్లూడింగ్ ఫ్యాన్స్ ఎలా ఉందో అలా మనకు ప్రాపర్టీని అయితే సేల్ చేస్తారండి. నెక్స్ట్ పక్కకే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. ఇక్కడ ఈజీగా ఒక 6 to 8 మెంబర్స్ కూర్చొని తినొచ్చు అనమాట. అంత స్పేస్ అయితే ఉంది. పక్కకే మనకి ఏంటంటే ఓపెన్ కిచెన్ ఉందండి. కిచెన్ కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. మంచి టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్స్ తీసుకుంటే మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. విండో కూడా 2x2 విండో తీసుకున్నారండి. ట్యాప్స్ కూడా ఎవ్రీథింగ్ అండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంటుంది. అదేవిధంగా మనకు వెంటిలేషన్ కానీ ఏం ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఒక డోర్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఒక పూజ గది కూడా తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నాండి, మనకు ఒక పూజ గది కూడా మనకు వుడ్ వర్క్తోనైతే పూజ గది కూడా చేపించారు అనమాట. ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనం లిఫ్ట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చూస్తాం కదా, మనకు పై వరకు లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు ఇన్ ఫ్యూచర్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఎల్డర్ బెడ్రూమ్ అనమాట. అసలు లోపలికి వెళ్తే ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి కింగ్ సైజ్ బెడ్ కూడా ఇక్కడైతే పడుతుంది అనమాట. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే మంచి నీట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా 4x4 విండో తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం స్టడీ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. అదేవిధంగా లో రూఫ్ ఇచ్చినారు. మంచిగా ఫాల్ సీలింగ్ కూడా నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా దీనికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఒకసారి కూడా చూపిస్తాను. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా మనకు వెస్టర్న్ అయితే తీసుకున్నారు. షవర్ కానీ, గ్రీజర్ కానీ ఎవ్రీథింగ్ ఆల్ పాయింట్స్ అయితే తీసుకున్నారు. వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక సింక్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, లివింగ్ ఏరియా, అదేవిధంగా మనకు ఒక బాల్కనీ కూడా వచ్చింది. పైకి వెళ్ళడానికి కూడా ఎవరి స్టెప్స్ ఉన్నాయో మంచి 3.5 ఫీట్ స్టెప్స్. ఈ స్టెప్స్ కూడా మంచి లపత్రా తీసుకున్నారండి. ఇక మనకు రైలింగ్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ అయితే తీసుకున్నారు. ఇది లివింగ్ ఏరియా అన్నమాట. చాలా స్పేషియస్గా లివింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విండో చూస్తున్నారండి. విండోస్ కూడా యూపీవీసీ విండోస్. ఇవి కూడా 5x4 యూపీవీసీ విండోస్.
పైన మంచి ఫాల్ సీలింగ్స్ అండి. ఫాల్ సీలింగ్స్ కూడా ప్రొఫైల్ లైట్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. మనకు ఈ లివింగ్ ఏరియా నుంచి ముందుకు వస్తే ఒక బాల్కనీ తీసుకున్నారు. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారండి, మంచి టైల్స్ కానీ, ఈవెన్ రైలింగ్ కూడా చూస్తే టఫన్ గ్లాస్ స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి ఏంటంటే లాస్ట్ ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందనమాట. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్స్ చూస్తున్నారండి. పైన కూడా ఈ విధంగా మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ కాలనీ చూడండి, మంచి పీస్ఫుల్ కాలనీ అండి. మెయిన్ డోర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ఓనర్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద అయితే నేను పెడుతున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ మంచి నెగోషియబుల్తో ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే మంచి నీట్ టైల్స్ యూజ్ చేసినారు. మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్, పైన ఫాల్ సీలింగ్స్. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 యూపీవీసీ విండోస్ అనమాట. బీరువా ప్రొవిజన్ కానీ, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా దీన్ని యూజ్ చేసిన డోర్స్ కూడా ఒకసారి చూడండి, మంచి క్వాలిటీ డోర్స్. ఎవ్రీ రూమ్కు మనకు లాక్ సిస్టమ్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఒకసారి ఇది కూడా చూపిస్తాను. అటాచ్డ్ బాత్రూమ్ ఇవి కూడా మనకు కంప్లీట్ వెస్టర్న్ తీసుకున్నారు. 7 feet వరకు టైల్స్, మంచిగా ఒక విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ అయితే తీసుకున్నారు. బయట ఇక్కడ ఒకటి మనకు సింక్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అండి. ఏరియా వాటర్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు. చాలా మంచి లొకేషన్లో ఉంది. ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. సాకేత్ టవర్స్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు. దానికి క్వైట్ ఆపోజిటే ఉందన్నమాట. వినాయక నగర్ రోడ్ నెంబర్ 2లో ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. ఇక్కడ కూడా మంచిగా 4x4 విండో, మంచిగా ఫాల్ సీలింగ్స్. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే లైట్ కలర్ పెయింటింగ్స్, చాలా డీసెంట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు అనమాట. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే వెస్టర్న్ తీసుకున్నారు. మంచి షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే అన్ని తీసుకున్నారు అనమాట. ఇవన్నీ వాటర్ ప్రూఫింగ్ డోర్స్. ఒకసారి పైకి కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కూడా లొకేషన్ చూసాక మీకు ప్రైస్ చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి 115 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. డూప్లెక్స్ హౌస్ అనమాట. దీనికి పర్మిషన్ కూడా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. వినాయక్ నగర్ ఫేజ్ 2లో అయితే ఉందన్నమాట. ఆపోజిట్ సాకేత్ అనమాట. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. ఫస్ట్ మీకైతే సాకేత్ చూపిస్తానండి. ఇవే అండి సాకేత్ టవర్స్ చూస్తున్నా కదా. సాకేత్ టవర్స్ ఆపోజిట్ లోన్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. డైమెన్షన్స్ వచ్చేసి 26x13 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉంది. మెయిన్ రోడ్ వచ్చేసి మనకు 100 feet రోడ్ ఉందండి. దమ్మాయిగూడది. అక్కడ నుంచి 100 meter డిస్టెన్స్లో ఇదంతా వినాయక్ నగరేనండి. వినాయక్ నగర్ phase 1, phase 2 అలా అయితే ఉందన్నమాట. మంచి కాలనీలో ఇండ్ల మధ్యనే ఈ ప్రాపర్టీ ఉంది. 2100 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు పైకి వచ్చాం కదండి. పైన కూడా మనకి ఏంటంటే ఒక రూమ్ కూడా ఇక్కడైతే ఇచ్చినారండి. ఇక్కడ మనకు డోర్ వస్తుంది. ఇది కూడా మంచిగా సిట్అవుట్ ఏరియా లాగా, మంచిగా ఒక లాన్ లాగా అయితే దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా అన్ని వాల్స్ అయితే ఇచ్చిన ఒక డోర్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. పైన వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. మంచి కాలనీలో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. ప్రైస్ వచ్చేసి మనకు 1,25 lakhs అయితే చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అనమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ వచ్చేసి మనకు 75,000 ఎబోనే పోతుంది. సరే, దీని ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా మీరైతే పర్చేస్ చేయొచ్చు. రెంట్కి ఇచ్చుకుంటే 25,000 తక్కువ 25,000 అయితే రావడం జరుగుతుంది అనమాట. 100% వాస్తవం ఉంది. మీకు ఎవరికి నచ్చిన స్కీమ్ నెంబర్ కాల్ చేయండి. మంచిగా ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోండి. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బస్ స్టాండ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. రాధికా థియేటర్ కూడా మనకి ఏంటంటే చాలా దగ్గరలో ఉంది. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ వేస్తున్నారు. మీకు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కండి. ఒకసారి మెయిన్ రోడ్ మీదకి ఎక్కినామంటే అన్ని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. సో మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ మీకోసం తెచ్చినాను. ఎవరికి నచ్చినా ఈ ప్రాపర్టీ కోసం స్క్రీన్ నెంబర్ కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.